ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. యువర్ ఆనర్, ఈ కేసుకి ముఖ్య సాక్షిగా టైప్ ఇన్స్టిట్యూట్ యజమాని బుచ్చిబాబు గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Yes, proceed. చూడండి బుచ్చిబాబు గారు, మీకు సురేష్ ఎప్పటి నుంచి తెలుసు? చాలా కాలం నుంచి తెలుసండి. ఎలా తెలుసు? ఇతని ఫ్రెండ్ ఒక అతను మా టైప్ ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకోవడానికి వస్తూ ఉండేవాడండి. అతని దగ్గరికి ఇతను వచ్చాడండి. అప్పుడు నేను చూశానండి ఇతన్ని. ఆ తర్వాత ఏం జరిగింది? అతనితో పాటు నేను కూడా టైప్ నేర్చుకుంటానని గంతులు వేయడం మొదలెట్టానండి. సరే ఉదయం ఖాళీగా ఉంది రావయ్యా అన్నానండి. ఉదయం కాదని సాయంకాలం కావాలన్నాడండి. సరే సాయంకాలమే ఇచ్చానండి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయి టైం మార్చుకుందండి. ఈ అమ్మాయితో పాటు నాకు మార్చాలని చెప్పేసి పట్టుబట్టాడండి. ఓహో ఇదేదో అని అనుకునండి. నా వల్ల కాదు, ఇలాంటి పనులు నేను చేయను, నీ టైం నీదేనన్నానండి. కాదు, నేను ఈ టైంకి తల వేసి కొట్టుకుని చచ్చిపోతాను అన్నాడండి. దాంతో నేను జడిసి అతను అడిగిన ప్రకారంగా ఇచ్చేసాను. ఆ తర్వాత అక్షరాలు నేర్పుదామని దగ్గరికి వెళ్తే LO VE లవ్ ఈ 4 అక్షరాలు తప్ప నా వేళ్ళు ఇంకే అక్షరాలు కొట్టమండి అన్నాడండి. ఆ తర్వాత వారు చూపులు చిరునవ్వులు అవి ఇవి చిన్న అంతా కొంచెం అటు ఇటు చేంజ్ అయిన తర్వాత అండి వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు కొంచెం దగ్గర అయిన తర్వాత ఆ అక్షరాలు కూడా మానేశాడు. అదే సురేష్ భారతి కలిసే వెళ్ళేవారా? సురేష్ బయటికి వెళ్ళి కాచేవాడండి ఈవిడ కోసం. ఈవిడ వెనకాల వెళ్ళి జాయిన్ అయ్యిందండి. ఆ తర్వాత ఇక ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాచుకోవాల్సిన అవసరం లేకుండానే ఇద్దరూ కలిసి టుగెదర్ గానే వెళ్ళేవారండి. వెరీ గుడ్ యువర్ ఆనర్, ఈ సాక్ష్యాన్ని బట్టి సురేష్ ముందు భారతిని చూశాడని, ఆమె కోసమే టైపుకు చేరాడని, ఆమె మీద ఇష్టంతోనే ఆమె పక్క సీటుకు వచ్చాడని, ఆమెను పలకరించ ప్రయత్నించాడని తెలుస్తోంది. అంటే భారతికి చేరువవ్వాలని ముందు సురేష్ ప్రయత్నించాడే తప్ప ఆమె పెళ్లి చేసుకోవాలని ప్రేమించటం ముందు ప్రారంభించలేదు. సురేష్ ఆమె వెంట పడి వెళ్లేవాడే తప్ప ఆస్తి ఉన్న సురేష్ వెంట ఆమె పడలేదని తెలియజేస్తున్నాను. యువర్ విట్నెస్ ప్లీజ్. No questions, Your Honor. యువర్ ఆనర్, రెండవ సాక్షిగా పార్క్ వాచ్మ్యాన్ వీరాస్వామిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. వీరాస్వామి, పార్క్ కి భారతి సురేష్ తరచూ వస్తుండేవారా? వచ్చేవారమ్మా. ఎంతసేపు ఉండేవారు? చీకటి పడే వరకు ఉండేవారమ్మా. ఒక్కొక్కసారి ఏమో బాబు గారు కాసేపు ఉందా అంటే ఇంట్లో తిడతారని చెప్పి అమ్మాయి గారు వెళ్ళిపోయేవారు. యువర్ విట్నెస్ ప్లీజ్. No questions. యువర్ ఆనర్, మూడవ ముఖ్య సాక్షిగా గెస్ట్ హౌస్ మేనేజర్ నాగేశ్వరరావు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు, అమ్మా, మీరు ఎన్నేళ్లుగా గెస్ట్ హౌస్ మేనేజర్ గా ఉన్నారు? 8 ఏళ్ళుగానండి. ఈ సురేష్ ఇంత ముందు ఎన్నిసార్లు చూశారు? 2 సార్లు అండి. ఎప్పుడెప్పుడు? మొదటిసారి సుమారు 4 ఏళ్ల క్రితం ఆయన ఒక్కరు మోటార్ బైక్ మీద వచ్చి మొన్నటి రూమ్ కావాలని బుక్ చేసుకున్నారు. ఆ మన్నాడు ఆ అమ్మాయితో తడిసిన బట్టలతో వచ్చారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ విట్నెస్ ప్లీజ్. No questions, Your Honor. యువర్ ఆనర్, ఈ సాక్ష్యాలను బట్టి పిక్నిక్ లో జరిగిన సంఘటనని ముందు రోజే ఊహించి రూమ్ తీసుకున్నాడు సురేష్. తన ప్లాన్ ప్రకారం కావాలనే నీళ్ళలో పడ్డాడు, భారతిని లాగాడు, బట్టలు తడిచాయని రూమ్ కు తీసుకెళ్లాడు. యువర్ ఆనర్, ముద్దాయి చెప్పిన కథనం ఆధారంగా తీసుకుని ముద్దాయి తరపు లాయర్ నా క్లయింటే సురేష్ ను బుద్ధిపూర్వకంగా లోపరుచుకోవడానికి ప్రయత్నించింది అనడం అబద్ధమని తెలియజేస్తూ ముద్దాయిని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. Yes, proceed. మిస్టర్ సురేష్, మీరు భారతిని ప్రేమించారా? ఇష్టపడటాన్ని ప్రేమ అనే మాట అయితే ప్రేమించానండి. ఇష్టం అంటే ఏమిటి? ఆవిడతో మాట్లాడాలనుకోవటమా, ఆవిడ్ని చూస్తూ ఉండాలనుకోవటమా, ఆవిడ్ని అనుభవించాలనుకోవటమా, లేక ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకోవటమా? ఏమిటి ఇష్టం అంటే? అభిప్రాయాలు అభిరుచులు ఒకరికొకరు చెప్పుకుంటూ, ఒకరి మంచి చెడు మరొకరు గమనిస్తూ స్నేహంగా ఉండటం. ఓ, మగ ఆడ స్నేహంలో ఒంటరితనం ఏకాంతం కారణంగా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడితే అది తప్ప ఒప్ప? ఇద్దరిలో ఎవరికి అభ్యంతరం లేనప్పుడు అది తప్పెలా అవుతుందండి? అంటే ఇద్దరి ఇష్టం మీద దగ్గరైతే అది ఎవరు తప్పు కాదంటారు?
అవును. ఇద్దరు ఆనందాన్ని సంతోషాన్ని సమానంగా పంచుకున్నారు గనక ఎవరు ఎవరిని నిందించనక్కర్లేదు. అవునా? అవునండి. మిస్టర్ సురేష్, ఇద్దరు ఆనందాన్ని సమానంగా అనుభవించిన కారణంగా వచ్చే కష్టం, నష్టం, బాధ, అవమానం అన్ని కూడా ఇద్దరు అనుభవించాలిగా. రిప్లై. ఇద్దరు కలిసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు ఆమె ఒక్కటి అవమానాన్ని ఎందుకు భరించాలి? ఆ ప్రశ్న అడగాల్సింది నా క్లయింట్లు కాదు, భగవంతుడు. కారణం ఆడ మగ మధ్య జరిగిన చర్యలో తల్లి అయ్యే రాత ఆడదానికే రాశాడు గనక, ఆమె నవమాసాలు మోసి కణాలను సృష్టి చేశాడు గనక. ఎస్, నిజమే. ఇద్దరు చేసిన పనికి ఆడదే తల్లి ఎటు సృష్టించాడా దేవుడు. కానీ పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని తప్పు చేసిందాలా చూడమన్నాడా దేవుడు? లేదు. పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని ఎవరూ పెళ్లి చేసుకోకూడదని శాసించాడా దేవుడు? లేదు. పెళ్లి కాకుండా నెల తప్పిన ఆడదాన్ని చెడిపోయిందని వెలివేయమన్నాడా దేవుడు? లేదు. అలా పుట్టిన బిడ్డను చూసి తండ్రి లేని బిడ్డ అని వెక్కిరించమన్నాడా దేవుడు? లేదు. అసలు పెళ్లి కాకుండా తల్లెవడం నేరం, తప్పని చెప్పాడా దేవుడు? మరి అది తప్పని, ఆ తప్పుకు శిక్షగా ఆడదాన్ని అవమానించాలని, వెలివేయాలని, పతితనాలని ఎవరు నిర్ణయించారు? మనిషి. అదే మనిషి మగవాడిది కూడా తప్పని ఎందుకు అనడం లేదు? మగవాడిని కూడా అవమానించి పెళ్లికి అర్హుడు కాదని ఎందుకు చెప్పడం లేదు? యువర్ ఆనర్, ఈనాడు ఈ మనిషి అన్యాయం చేసింది ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఒకరు ఆడది, మరొకరు ఆడదానికి పుట్టబోయే బిడ్డ. తండ్రి ఎవరో తల్లి చెప్పక, తండ్రి లేడని నలుగురు హేళన చేయగా అవమానంతో, బాధతో బ్రతకాల బిడ్డ. లేదా కనగానే కుంతిలా పిరికిదైన తల్లి వదిలేస్తే అనాథలా దైన్యంగా, హైన్యంగా అడుక్కు తింటూ సుఖానికి కరువై, సంఘానికి బరువై బ్రతకాల బిడ్డ. యువర్ ఆనర్, ఈ కేసు పరిణామం కోర్టు వారికి తెలియడం కోసం ఈ రోజు నా క్లయింట్కి పుట్టబోయే బిడ్డకి తను తండ్రిని ముద్దాయి ఒప్పుకోకపోతే వచ్చే ఫలితం అందరికీ తెలియజెప్పడానికి సరోజనే పాపని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధం లేని విషయాలు ఇక్కడ ప్రవేశపెట్టడం అనవసరం. యువర్ ఆనర్, ఇలాగే జరిగిన ఒక పాత కథ ఫలితం ఒక్కసారి పరిశీలించడం వలన ఈ కేసుకి ఎలా న్యాయం చేయాలనేది అర్థమవుతుందని కోర్టు వారికి తెలియజేస్తున్నాను. రిక్వెస్ట్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, ఒక ఆడదాని పిరికితనానికి, ఒక మగవాడి మోసానికి గుర్తు ఈ పాప. జీవితంలో అందమైన పసితనాన్ని ఆకలి, ఏడుపు, కన్నీళ్ల మధ్య గడిపింది. ఏ ప్రేమకి, ఏ మమతకి నోచుకోని ఈ పాప అమ్మాని ఎవరిని పిలవాలో, నానాన్ని ఎవరి గుండెల్లో తలదాచుకోవాలో తెలియని ఈ పాపని నేను అనాథ శరణాలయించి తెచ్చి పెంచుకుంటున్నాను. యువర్ ఆనర్, రేపు నా క్లయింట్కు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఇలా కాకూడదని తన బిడ్డకి తండ్రి ఫలానాన్ని తెలియపరచడానికే ఆవిడ కోర్టుకెక్కింది. యువర్ ఆనర్, ఈనాడు నా క్లయింట్కున్న ధైర్య సాహసాలు, తెగింపు ఈ బిడ్డ తల్లికి ఆనాడు ఉండి ఉంటే ఈ పాప అనాథ శరణాలయం పాలయ్యేది కాదు. ఈనాడు నా క్లయింట్కి అండగా నేను నిలిచినట్టే ఆ తల్లికి సాటి స్త్రీ ఎవరైనా అండగా ఉండి ఉంటే ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డని అనాథం చేసినందుకు కుమిలిపోయేది కాదు. కన్న బిడ్డని పెంపుడు బిడ్డగా లోకానికి చెప్పుకోవలసిన కర్మ పట్టేది కాదు. ఎస్ యువర్ ఆనర్, కన్న బిడ్డని పెంచుకుంటున్న దౌర్భాగ్యురాల్ని నేనే. ఎస్ యువర్ ఆనర్, ఆ పాపని కన్న తల్లిని నేను. లోకానికి జడిసి, సంఘానికి బెదిరి ఆ నిజాన్ని దాచిన నేను ఈనాడు మరో ఆడదానికి నా కర్మ పట్టకూడదని, మరో బిడ్డకి ఈ పాపగతి పట్టకూడదని ప్రపంచానికి గొంతెత్తి మరీ చెప్తున్నాను. యువర్ ఆనర్, 15 ఏళ్ల క్రితం ఒక మగవాడి కారణంగా నేను మోసపోయిన దానికి ఫలితం ఈ పాప. ఈనాడు అటువంటి మరొక మగవాడి తరపున వకాల్తా పుచ్చుకున్న లాయర్ దయానిదే ఆనాటి మగవాడు. పేరు పొందిన లాయర్ అయిన మా నాన్నగారి దగ్గర ఈ దయానిధి జూనియర్ లాయర్ గా ఉండేవాడు. ఒక బలహీనమైన క్షణంలో అతన్ని నమ్మిన నేను అతనికి లొంగిపోయాను. తల్లిని కాబోతున్నానని తెలియగానే పెళ్లి చేసుకోమని అడిగాను. అప్పటికే తనకి పెళ్ళైందనే నిజం ఆ క్షణంలో బయటపెట్టి నా కర్మకు నన్ను వదిలి తన దారిని తను వెళ్లిపోయాడు ఈ దయానిధి. విషయం తెలుసుకున్న మా నాన్నగారు మరో ఊరు తీసుకెళ్లి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవం అయ్యాక కళ్ళు తెరిచిన నాకు బిడ్డ చనిపోయిందని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత చనిపోయే ఆఖరి క్షణంలో మా నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి నేను కన్న బిడ్డ చనిపోలేదని, అనాథ శరణాలయంలో పెరుగుతుందని చెప్పారు.
ఆయన కన్ను మూశాక నేను అనాథ శరణాలయానికి వెళ్ళాను. తిండికి గుడ్డకి కరువై హీనంగా కనిపించిన నా బిడ్డను చూడగానే నా కన్న హృదయం ఎంతగానో కుమిలిపోయింది. వెంటనే ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. సరోజన నా కన్న బిడ్డని చెప్పుకోలేక పెంపుడు బిడ్డగానే ప్రపంచాన్ని నమ్మించాను. అమ్మగారు అని పిలిపించుకుంటూ ఇంతకాలం ఆవేదనతోనే బ్రతికాను.